హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక చూసారు కదండి, మార్నింగ్ సన్ రైజ్ అయితే ఎంత బాగుందో. నిజంగా విలేజ్ ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. సన్ రైజ్ చూడగానే నిజంగా సినిమాలో షూట్ చేసినట్టు అయితే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది కదండి సన్ రైజ్ అయితే. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వాకులు ఉచ్చేసి కళ్ళాపదంతా జల్లేసిన తర్వాత ఇక్కడైతే టీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ముగ్గులు అవి వేస్తాను. ఇంకా తర్వాత టీ అయితే పెట్టుకుని ఇంకా మార్నింగే టీ తాగామంటే ఒక తెలియని ఎనర్జీ వస్తుందండి. అంటే టీ అలవాటైన వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంక ఇలా టీ పెట్టుకుని తాగేసి ఇంకా డే అన్నది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ రోజు అయితే మాత్రం మేము ఊరు పక్కనే ఉన్న బుచ్చింపేట నూకాలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇంకా అందరం అనుకుని ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అంటే ఇంకా అక్కడే ఫుడ్ అన్నది ప్రిపేర్ చేసుకుని తినేసి రావడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా చాలా అంటే చాలా సరదాగా అయితే గడిచిందండి డే అయితే మాత్రం. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, మా ట్రాక్టర్ అయితే కలకల్లాడిపోతుంది అనమాట. ఇంకా ఎక్కడ ప్లేస్ లేకుండా ఫుల్గా అయితే ఉన్నాం. జనం అయితే మాత్రం ఇంకా బాగుంది కదా. ఇంక ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళే వే అనమాట. ఇక్కడ వచ్చి మేమైతే 9:30 ఆ టైంకి అయితే మేమైతే మామూలు మార్నింగే బయలుదేరదామని బయలుదేరాము. ఇంకా అలా అలా లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి 10 అలా అవుతుంది మేము వెళ్ళేసరికి అయితే. అప్పటికి ఎండ వల్ల మొహాల మాడిపోయినాయి అనమాట. సూర్యుడు అయితే చాలా ఎర్రగా వచ్చాడు కదండి మార్నింగ్ అయితే మాత్రం. ఇంకా ఆ ప్రతాపం మామూలుగా లేదు. ఇంకా మన పైన అయితే మాత్రం అంటే మధ్యాహ్నం వరకు ఉందిలేండి ఆ ఎండ అన్నది. తర్వాత అయితే ఎండ లేకపోయినా కానీ గూరింపు కింద అయితే ఉంది. ఇంకా తినడానికి కూడా చిరాకేసే అంత ఎండ అయితే గురింపు అయితే అనిపించింది అనమాట. ఇంకైతే ఈ బుచ్చింపేట నూకాలమ్మ అమ్మవారి టెంపుల్ ఎంతమందికి తెలుసో మన సబ్స్క్రైబర్స్లో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, ఇంకా అందుకని అన్నమాట. ఇంక ఇక్కడైతే వాటర్ ప్యాకెట్లు ఇంకా పెరుగు ప్యాకెట్లు అవి తీసుకోవడం కోసం అయితే ఆగామండి. ఇంకా చల్లగా చట్నీ అయితే ఆగాము. బాగా అనిపించింది. ఇంక గాలి కూడా వచ్చిందనమాట అక్కడ అయితే మాత్రం. ఇంకా అవైతే తీసుకోవడం కోసం ఇక్కడైతే ఆగామండి. ఇది వచ్చి ఎర్రవరం సెంటర్ అంటారండి. ఇక్కడైతే జామకాయలు అయితే చాలా ఫేమస్. ఇదండి అమ్మవారి టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము. చూసారు కదా, టెంపుల్ లోపల అయితే వ్యూ చాలా బాగుందండి. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను, కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయితే అయింది. కానీ నాకైతే ఉండే అంత ఏజ్లో అయితే వెళ్ళాను అనమాట. ఇదైతే సెకండ్ టైము. అమ్మవారు టెంపుల్ అయితే అలానే ఉంది, కానీ చుట్టూ ఉన్న లొకేషన్ అంతా కూడా మార్చేశారనమాట. చాలా అంటే చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది.
టెంపుల్ అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉందన్నమాట. ఇంకా పక్కనే వండుకునే షెల్టర్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా వాటికైతే డబ్బులు అయితే తీసుకున్నారండి, షెల్టర్కి ఎంత అని చెప్పి. ఇంక ఇక్కడైతే కొంతమంది వస్తూ ఉన్నారు, కొంతమంది అయితే వచ్చారనమాట. ఈ అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారండి. చాలా అంటే వాహనాలకు సంబంధించిన పూజలు అవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి అన్నమాట లోవా తలుపులమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర. ఇంకా ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఎక్కువగా, ఇంకా దారకొండ ఈ ప్లేస్లో అయితే బాగా వాహన పూజలు అయితే చేస్తారు, బాగా నమ్ముతారన్నమాట అమ్మవారిని అయితే. ఇది ఇంకా వండుకునే షెల్టర్లు అండి. ఒక్కొక్కటి అంటే 200 నుంచి 100 రూపాయలు పే చేస్తే చెట్టు కింద అయితే వండుకొని ఇస్తారంటండి. ఇంకా అలాగా 200, 300, 500, 400 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అవి అయితే మాత్రం. చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం అయితే మాత్రం. అక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు నేను వెళ్ళేటప్పటికి ఇప్పటికైతే చాలా మార్పులు అయితే వచ్చినాయి. ఇంకా అప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే రోడ్లు అవన్నీ ఇలా ఎత్తుగా అయితే ఉండేవి కాదు. అమ్మవారి టెంపుల్ ఎత్తులో ఉండి కిందకల్లా పల్లంగా ఉండేదన్నమాట. ఇప్పుడైతే మొత్తం ఎత్తు చేసి ఇంకా రోడ్లు అవన్నీ కూడా వేయించారు. ఈ చెట్టు అయితే చూస్తారు కదండి, అంటే కోరికల ప్రకారంగా ఇలా ముడుపులు అయితే కట్టి ఈ చెట్టుకి అయితే కడతారండి పిల్లల కోసమని. ఇంకా చాలా ఉంటాయి కదా, కోరికలు లేని మనుషులే ఉండరు కాబట్టి ఇంకా ఎవరి కోరిక ప్రకారంగా వాళ్ళైతే ఆ విధంగా ముడుపు అయితే కట్టి ఆ చెట్టుకి అయితే కడతారండి. ఇంక ఇక్కడ వచ్చేసి నవగ్రహ. ఇంక ఇక్కడైతే మేము వంట స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడైతే అంటే స్టార్ట్ చేసేటప్పుడే తీసామండి వీడియో, తర్వాత తీయడానికి ఇంకా ఎవరో తీయలేదనమాట వీడియో అయితే. ఇంక స్టార్టింగ్లోనే ఇంకా లాస్ట్లో అయితే తీసాం వంట వీడియో అయితే. ఇంక ఫుల్గా ఏం తీయలేదు. ఇంకా నేనైతే వంట అదంతా చేసి ఇంక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే స్టార్టింగ్లో నేనైతే దర్శనం అయితే చేసుకోలేదనమాట. వంట అదంతా ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడైతే దర్శనానికి వెళ్ళి ఇంక అప్పుడు దర్శనం చేసుకుని వచ్చాము. ఇంకా వీళ్ళు వచ్చి మన సబ్స్క్రైబర్స్ ఏంటండి, చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. తునంట ఇంకా ఇక్కడ చూసారు కదండి మొహాలు అయితే ఎలా అయిపోయినాయో. వంట అంతా చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసరికి మా పరిస్థితి ఇదనమాట. మొహాలు అయితే శుభ్రం మాడిపోయినాయి, గాలి ధూళి ఏమీ లేదు. అక్కడైతే మాత్రం చాలా గురింపుగా చికాకు వేసేసింది. చూసారు కదండి మన సబ్స్క్రైబర్స్ అంట వాళ్ళైతే. ఇంక ఇక్కడ వచ్చేసి వంటలు అయితే అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. కాకపోతే నేను చికెన్ బిర్యానీ 2 షూట్ చేశాను. ఇంకా పెరుగు చట్నీ, సాంబారు, రైసు,
ఇంకా బూరెలు కూడా వేసామండి. ఇంకా అదేమీ షూట్ చేయలేదనమాట. అంటే షూట్ చేద్దామని చెప్పి ఊరుకున్నాను. ఇంక ఈ లోపల మొత్తం వడ్డింపు అదంతా కూడా అయిపోయిందనమాట. నేను మర్చిపోయాను తర్వాత షూట్ చేద్దాం అనేసరికి. ఇంక ఇక్కడైతే భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మేము ఎంత లేట్గా వచ్చినా కానండి వంటలు అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. ఇంకా భోజనాలు కూడా కరెక్ట్ టైంకి అంటే 1:30 ఆ టైంకి అయితే భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. కొంతసేపు అలా తిరిగేసి వచ్చి అప్పుడైతే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంతమంది అయితే వెళ్ళామండి. చిన్న పార్టీలా పెట్టుకుని మమ్మల్ని సరదాగా అలా వెళ్దామని చెప్పి అనుకుని ఇంకా అలా అయితే వెళ్ళామన్నమాట. చూసారు కదా అందరం కూడా ఫ్యామిలీస్ అయితే వెళ్ళామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఇంకా లోవా ఆ సైడ్ వెళ్ళామంటే మాత్రం అక్కడైతే మందు బాబులు ఎక్కువ ఉంటారండి. మనం పిల్లల్ని వదలడానికి కూడా భయం వేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపించి ఇంకెవ్వరూ లేరనమాట. ఇంకా మొత్తం టెంపుల్ అంతా కూడా వీళ్ళైతే చక్కబెట్టుకుని వచ్చారు. వాళ్ళకే బాగా ఎంజాయ్మెంట్ అయితే మాత్రం. ఇంక ఇక్కడ వచ్చేసి భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంకొకరు మొహాలు చూసారు కదండి ఎంత అలా వాడిపోయినాయో వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి తేడా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదండి అమ్మవారు అయితే ఈ విధంగా ఉంటారు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.